ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంసంతో చాలా వెనుకబడిపోయా, నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తా ముందుకెళ్తున్నామన్నారు. ఆరు నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనపడిందని సీఎం అన్నారు. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలని చెప్పారు. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. సమస్యలను పరిష్కరించేటప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇదేదో కొంతమంది ఎత్తి చూపడం కాదు, వ్యవస్థ మెరుగుపడాలన్నారు. రేపటికి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుందని చెప్పారు. గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రజలు అంగీకరించడం లేదు. కూటమిపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారు. కోసం కర్మయోగితో కూడా ఒప్పందం పెట్టాం. ట్రైనింగ్ కూడా మాడ్యూల్స్ తయారు చేశారు. మంత్రులు కానీ, సెక్రటరీస్ కానీ, మీ డిపార్ట్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రావాలంటే, కరెక్ట్గా రావాలంటే డౌన్ బిలో ఉండే మెకానిజాన్ని మొత్తం మీ మెషినరీ అంతా కూడా గ్యారప్ చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి కర్మయోగి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది. మనం కూడా దాన్ని రీఎన్ఫోర్స్ చేయడానికి ఏ విధంగా చేస్తున్నాం. ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ, సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం 1 year 6 months తీసుకునే పరిస్థితి వస్తున్నారు. 3 months అట్లా. అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్లారిటీ ఉంది. లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేశాడు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది. హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్ కి ఆ డిపార్ట్మెంట్ లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేదని చంద్రబాబు అన్నారు. 1-2 కాదు, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారని చెప్పారు. 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు. సంవత్సరాల పరిపాలన 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చా. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మనం 8 months నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని సెట్ చేశాం. ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. రైట్ మ్యాన్ ని రైట్ పొజిషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం. ఈరోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్ లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో. గడిచిన 5 సంవత్సరాల పరిపాలన స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని సీఎం అన్నారు. 15% వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘం కావాలి, అప్పులు కూడా తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వనరులవే అధికారుల వాళ్లే, కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కార్యదక్షత కావాలని చంద్రబాబు అన్నారు.